వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అశ్విని. సో ఈ రోజుల్లో చాలామంది ఉండే సమస్య ఏంటంటే స్కిన్ గురించి కానీ, హెయిర్ గురించి కానీ, నెయిల్స్, ప్రతి ఒక్కదాని గురించి చాలా డీప్గా ఆలోచిస్తున్నారు. హెల్త్ కాన్షియస్తో పాటు బ్యూటీ కాన్షియస్ కూడా పెరిగిపోయింది. మరి ఇప్పుడున్న క్లైమేటిక్ కండిషన్స్ కానివ్వండి, తీసుకునే ఫుడ్, లైఫ్ స్టైల్ని కానివ్వండి, ఇవన్నీ కూడా డిపెండ్ అయ్యే ఉంటున్నాయి. సో ఇంటర్నల్గా సరిగ్గా ఉంటేనే అది పైకి కనిపిస్తుంది. సో ఎందుకు ఇవన్నీ ఇష్యూస్ వస్తున్నాయి ఏంటి? సో చాలా డౌట్స్ ఉన్నాయి నాకైతేనే అండ్ మీలాగే. ఇవన్నీ క్లారిఫై చేసుకోవడానికి నేనైతే వచ్చేసానండి శ్రీ స్కిన్ క్లినిక్స్కి. సో మనతో పాటు ఉన్నారు 25 years పైగా ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రముఖ కాస్మెటాలజిస్ట్ అండ్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ సుధా వాణి గారు. మరి ఆవిడతో మాట్లాడి మన డౌట్స్ అన్నీ క్లారిఫై చేసేసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. ప్రతి ఒక్కరికి కూడా అందంగా కనిపించాలనే కోరికే ఉంటుంది. ఇదైతే తప్పేం కాదు కదా? తప్పు కాదు. సో అందంగా కనిపించడం అంటే అది అమ్మాయిలనే కాదు, అబ్బాయిలైనా కూడా సరే అందంగా నీట్ గా కనిపించడం అనేది చాలా అవసరం కూడా. అవును, అంటే దాన్ని బట్టి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. సో రీసెంట్ గా ఒక స్టడీలో ఎవరైతే వాళ్ళ మీద వాళ్ళ ఇంట్రెస్ట్ పెట్టి నీట్ గా కనిపించాలి అనుకుంటారో, తర్వాత వాళ్ళ ఆఫ్టర్ సమ్ ట్రీట్మెంట్స్ కానివ్వండి, లేకపోతే వర్కౌట్స్ తర్వాత కానివ్వండి, ఏదైతే వాళ్ళ కాన్ఫిడెన్స్ వాళ్ళకి వస్తుందో దేర్ వర్క్ పర్ఫార్మెన్స్ ఆల్సో ఇంక్రీజ్. అవును, అంటే వాళ్ళకి మంచి మంచి కొత్త ఐడియాలు రావడము, సో వర్కింగ్ ఎన్వైరన్మెంట్లో చేంజ్, హ్యాపీగా వర్క్ చేయడం, ఇట్లాంటివి కూడా ఉన్నాయి. కాకపోతే అది ఏదైనా సరే అతి పనికిరాదు. అవును. సో ఎంతవరకు అవసరమో మనకి ఎంత చేయాలి అంతవరకే. ఇప్పుడు చాలా మంది వాళ్ళకి అవసరం లేకపోయినా కూడా చాలా చాలా ట్రీట్మెంట్స్ కావాలని అడుగుతూ ఉంటారు. అవును, అలా అవసరం లేదు. సో మీకు ఏది అవసరమో సో అంతవరకే చేయించుకోవాలి. అవును. మీకు ఎలాగో ఆల్మోస్ట్ అబౌట్ 25 years ఎక్స్పీరియన్స్ ఉంది దేంట్లో మీకు స్పెషలైజేషన్ ఉంది మ్యామ్. అండ్ అలాగే చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు కదా, డిఫరెంట్ నీడ్స్, మాకు అలా కావాలి ఇలా కావాలని చెప్పేసి అడుగుతూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళలో మీరు ఫేస్ చేసిన వాళ్ళు చెప్పండి. అంటే బేసిక్గా స్పెషలైజేషన్ అన్నారు కదా మీరు, బేసిక్గా మాదంతా కూడా ఎండి డెర్మటాలజీ డిగ్రీ. సో ఈ డెర్మటాలజీలో మేము ఏం చదువుతాము అంటే స్కిన్ గురించి ఇన్ డీటెయిల్డ్గా, స్కిన్ తర్వాత హెయిర్, దానిలో వచ్చే ప్రాబ్లమ్స్, నెయిల్స్, ఈ మూడు కూడా డీటెయిల్డ్గా అసలు నార్మల్గా ఎలా ఉంటుంది, ఒక్కొక్క డిసీజ్లో ఇప్పుడు షుగర్ వస్తే, డయాబెటీస్ వస్తే ఏం చేంజెస్ వస్తాయి, థైరాయిడ్ వస్తే అలాగా, దాంతోపాటు కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది స్కిన్. హెయిర్ అయితే హెయిర్ ఎందుకు ఊడిపోతుంది, డిఫరెంట్ ప్యాటర్న్స్ ఏంటి, డిఫరెంట్ రీజన్స్ ఏంటి, ఆ హెయిర్ షాఫ్ట్ ఉంటుంది కదా, ఆ హెయిర్ ఫైబర్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఒక్కొక్కసారి కొన్ని చోట్ల నాట్స్గా పెరుగుతుంది కొంతమందికి హెయిర్. సో కొంతమందికి చిన్నప్పటి నుంచి చాలా కర్లీ ఉంటుంది, ఉలి హెయిర్ సిండ్రోమ్, ఇట్లా మొత్తం ఇన్ డీటెయిల్గా మేము చదువుతాం. దాంతో పాటు ఆ స్కిన్కి అంటే నార్మల్సీ అనేది ఇంపార్టెంట్, స్కిన్ నార్మల్గా ఉండాలి. దానికి ఏమేం చేయొచ్చు, సో దాంతోపాటు ఇట్లా కెమికల్ పీల్స్ కానివ్వండి, లేదా ఏజింగ్ చేంజెస్, సో ఏజ్తో పాటు వచ్చే చేంజెస్ ఏంటి, వాటిని మనం ఎంతవరకు ప్రివెంట్ చేయొచ్చు, ఎలా మేనేజ్ చేయొచ్చు. సో ఇదంతా కూడా ఈస్థెటిక్స్ ఆర్ కాస్మెటాలజీ అంటారు జనరల్. సో దాని కింద వస్తుంది. సో ఇవన్నీ కూడా చదివి 3 years డిగ్రీ తర్వాత దెన్ వీ విల్ ప్రాక్టీస్ అనమాట. అంటే క్లినిక్ ఎవరైనా వస్తే ఏంటి ప్రాబ్లం ఏంటి, సో వీ ట్రీట్ నార్మల్ స్కిన్, దానిలో వచ్చే ప్రాబ్లమ్స్ విత్ ఏజ్ ఆర్ ఎన్వైరన్మెంటల్ చేంజెస్తో వచ్చేవి, దాంతోపాటు స్కిన్ డిసీజెస్ కూడా ట్రీట్ చేస్తాం. అండ్ కొంచెం డిఫరెంట్గా అడుగుతూ ఉంటారు కదా అందరూ కూడా, అంటే మీరు ముందు మాట్లాడినట్టుగానే ఉన్నదానికన్నా మేము ఇంకా చాలా బ్యూటీగా కనిపించాలి, సో వాళ్ళలా ఉండాలి వీళ్ళలా ఉండాలి అని పోల్చుకుంటూ ఉంటారు చాలామంది. అంటే చాలా నమ్మకం ఏంటంటే ఇంటర్నల్గా మనం ఎలా ఉందో అదే పైకి కనిపిస్తుంది ఏదన్నా సరే. దేనివల్ల జుట్టు ఊడిపోదు, ఊరికినే మనకి స్కిన్కి ప్యాచెస్ కింద కానీ స్కిన్ చేంజెస్ రావు. నెయిల్స్ కూడా అంతే, నెయిల్స్ చాలా మందికి పెరగవు, చాలా కష్టపడుతూ ఉంటారు. అండ్ ఇప్పుడేమో ఆర్టిఫిషియల్ నెయిల్స్ అన్నీ వచ్చేసాయి, అవన్నీ పెట్టేసుకుంటున్నారు. సో ఎటువంటి ఫుడ్స్ తీసుకుంటే మంచిది, అంటే మీరు ఎలా సలహా ఇస్తారు వాళ్ళకి? ఫుడ్స్ ద్వారా కానీ అండ్ అలా క్రీమ్స్ ద్వారా కానీ ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి? స్కిన్ అనేది రిఫ్లెక్షన్ ఆఫ్ ఇంటర్నల్ హెల్త్. సో ఇంటర్నల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్.
సో ఇంటర్నల్ హెల్త్ కోసం అంటే వాళ్ళు మంచి ఫుడ్ తినాలి, స్లీప్ అవసరం, ఒక 6 to 8 hours, వాటర్ బాగా తీసుకోవాలి. ఇవన్నీ అందరికీ తెలిసినవే, కానీ మనం ఎంతవరకు పాటిస్తున్నాం? అవును. అందరూ చెప్తే తెలుసు తెలుసు అంటారు, బట్ ఎంతవరకు చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తినాలి, వైటమిన్స్, ఫ్రూట్స్ తీసుకోవాలి, ఎవ్రీబడి నోస్ దట్. అవును. ఎంతవరకు మనం పాటిస్తున్నాం? జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి అంటాం, ఎంతవరకు అవాయిడ్ చేస్తున్నాం? కూల్ డ్రింక్స్ అవన్నీ వద్దు, ఇవన్నీ కూడా మనం సరిగా పాటించాం. ఏదన్నా అంటే ఇప్పుడు ఏది దొరికితే అది ఎక్కడ పడితే అక్కడ తినేస్తూ ఉంటారు. అందులో ఇప్పుడు ఈ లైఫ్ స్టైల్ చేంజెస్తో చాలా స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఒకటి ఫుడ్ ప్రాపర్గా టైంకి తినకపోవడము, సరైన ఫుడ్ తినకపోవడం. రెండోది వీళ్ళు అవర్స్ టుగెదర్ ల్యాప్టాప్ ముందు లేదా మొబైల్ ముందు కూర్చొని వర్క్ చేయడం. సో దీంతో ఏమవుతుందంటే ఫేస్ మీద అంతా కూడా పిగ్మెంటేషన్ వస్తుంది, బ్లూ లైట్ వస్తుంది. సో ఓవర్ ఏ పీరియడ్, ఇమ్మీడియట్గా కాకపోవచ్చు, కొన్ని ఇయర్స్, 3 years, 4 years, అది 5 years ఫేస్ మీద పిగ్మెంటేషన్. తర్వాత ఈ స్ట్రెస్కి ప్రాపర్ స్లీప్ లేకపోవడం, హెయిర్ ఫాల్. ఇప్పుడు ఆండ్రోజెనెటిక్ ఎలపీషియా అంటే బాల్డ్ హెడ్ అనేది ఇప్పుడు 15, 18 స్టార్ట్ అయిపోతుంది. 35, 40s రావాల్సింది ఇప్పుడు 18 to 20 yearsకే వచ్చేస్తుంది. అవును. అండ్ అమ్మాయిలు చూస్తే వాళ్ళకి PCOS, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఇవన్నీ కూడా చాలా కామన్ అయిపోయాయి. ఇదివరకు రోజుల్లో ఇవన్నీ ఉండేవి కావు. అంటే మనం చెప్పుకునే వాళ్ళం కదా, అమ్మమ్మలు అలా ఉండేవారు. మా అమ్మమ్మకి ఇంత బారుని చుట్టూ ఉంటుంది ఇప్పుడు కూడా, కానీ మనకి ఇలా చూస్తే గనక హెయిర్ ఫాల్ అనేది చాలా ఉంటుంది. అండ్ అలాగే ఫుడ్ కూడా మనం సరిగ్గా తీసుకోలేకపోతున్నాం. పొల్యూషన్ ఒకటి, లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చేసుకోవాలి. హైబ్రిడ్ ఫుడ్, న్యాచురల్ ఫుడ్ కాదు, పొల్యూషన్, ఎన్వైరన్మెంటల్ చేంజెస్, లైఫ్ స్టైల్ చేంజెస్. ఇప్పుడు మనం పొద్దున లేస్తే పరిగెడుతూనే ఉంటాం, రెస్ట్ అనేది సరిగా ఉండట్లేదు ప్రాపర్గా. సో అసలు ఫ్యామిలీతో కలిసి కూర్చొని గడిపే టైం కూడా ఉండట్లేదు. సో అన్నీ కలిపి ఇంటర్నల్ హెల్త్, దాంతోపాటు స్కిన్ హెల్త్ డెఫినెట్గా చేంజెస్ వచ్చేస్తుంది. సో ఈ స్ట్రెస్తో ఏజింగ్ చేంజెస్ అనేవి వచ్చాయి. అందులో సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్, ఇవి 2 చాలా ఎక్కువైపోయాయి. సో దీంతో కూడా ఏజింగ్ అనేది తొందరగా వస్తుంది. దాంతో ఏమైంది అంటే ఈ ఏజింగ్ స్కిన్ ట్రీట్మెంట్ కోసం వచ్చే వాళ్ళు చాలా ఎక్కువైపోయాయి. ఓకే. సో 2 మెయిన్గా మా దగ్గరకు వచ్చేది ఏంటి అంటే పిగ్మెంటేషన్, తర్వాత ఏజింగ్ స్కిన్ రింకిల్స్, ఇవి 2, యాక్నే, హెయిర్ ఫాల్, ఈ 4 కామన్ అన్నమాట. తర్వాత ఆఫ్టర్ 40, 50s వచ్చేసరికి ఏజింగ్ చేంజెస్ స్టార్ట్ అయిపోయి, 40s వచ్చేసరికి చేంజెస్ స్టార్ట్ అయిపోతుంది. సో మీకు ఇక్కడ ఉండే ఫ్యాట్ తగ్గిపోతుంది, అది కిందకి జారుతుంది, కళ్ళ చుట్టూ పిగ్మెంటేషన్ వస్తుంది, హెయిర్ ఫాల్ ఉంటుంది. సో జౌల్స్ అంటే ఈ ఫ్యాట్ ఇక్కడికి వచ్చి స్కిన్ లూజ్ అయ్యేసరికి ఇక్కడ ఇలా మీకు ఈ జా లైన్ ఉండదు. అవును. సో దాంతో జౌల్స్ వస్తాయి, ఫోర్ హెడ్ మీద రింకిల్స్, కంటి చుట్టూ రింకిల్స్, క్రో ఫీట్, ఇలా రకరకాల చేంజెస్ వస్తాయి. సో దీనికోసం కూడా ఇప్పుడు ట్రీట్మెంట్స్ ఉన్నాయి, అడుగుతున్నారు కూడా. సో యాంటీ ఏజింగ్, ఎలాగో మనం ఏజింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఒక ఏజ్ అంటే సర్టన్ ఏజ్ లైక్ 40 అబవ్ వచ్చిన వాళ్ళకైతే ఆల్మోస్ట్ మీరు చెప్పినట్టే రింకిల్స్ కానీ ఇవన్నీ వస్తూ ఉంటాయి. బట్ ముందే వచ్చేస్తున్నాయి వాళ్ళు తీసుకునే ఫుడ్ దాన్ని బట్టి. సో అలాంటి వాళ్ళకి మీరు ఏమన్నా టిప్స్ చెప్తారా మ్యామ్? లైక్ యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ ఏమన్నా అవైలబుల్గా ఉన్నాయి అంటే? ఇప్పుడు ఏజింగ్ అనేది చాలా తొందరగా వచ్చేస్తుంది, ఏజింగ్ చేంజెస్ అనేవి ఎర్లీగానే చూస్తున్నాం. ఇప్పుడు ఏజింగ్ అనేది ఎప్పుడు ఉంటుంది, బట్ ఇప్పుడు తొందరగా వస్తున్నాయంటే మనం అనుకున్నట్టు లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ, వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్, హార్మోన్ లెవెల్స్, ఎవ్రీథింగ్ ప్లేస్ ఏ రోల్. ఇప్పుడు 20 years నుంచి మేము ఏం చెప్తామంటే 20 to 30 మధ్యలో నుంచి సో స్కిన్ కేర్ రొటీన్ అనేది వాళ్ళు తప్పకుండా ఫాలో అవ్వాలి. ఓకే. సో దాంతో చాలా మటుకు ఏజింగ్ని అంటే ఈ ఏజింగ్ చేంజెస్ని మనం పోస్ట్పోన్ చేయొచ్చు. ఓకే. సో వీ కెనాట్ కంప్లీట్లీ అవాయిడ్, ఏజింగ్ అనేది వస్తుంది, బట్ చాలా సింపుల్ స్కిన్ కేర్ రొటీన్ నేను అదే చెప్తాను. సో ఒక మాయిశ్చరైజర్, ఒక సన్ స్క్రీన్, ఒక యాంటీ ఏజింగ్ సీరమ్, ఓకే, ఇవి సరిపోతాయి. సో 20-30లో రెటినాల్ అప్లై చేసుకోవచ్చు. రెటినాల్ లో పర్సంటేజ్ ఉంటుంది, తక్కువ పర్సంటేజ్, అది స్టార్ట్ చేయాలి. 30-40 వచ్చాక కొంచెం హయ్యర్ స్ట్రెంగ్త్ ఉన్న రెటినాల్ సీరం, 60 తర్వాత ఇంకొకటి, అట్లా డైలీ అప్లై చేసుకోవాలి నైట్ టైం. సో మార్నింగ్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ కంపల్సరీ, నైట్ కూడా మాయిశ్చరైజర్. సో 2 times మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. ఇది సింపుల్, ఇంకా చాలా స్టెప్స్ ఉన్నాయి, అవన్నీ కూడా అవసరం లేదు. ఒక మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అండ్ 1 రెటినాల్ సీరం ఈజ్ ఎనఫ్ టు, అంటే మీ ఏజ్ని మీరు పోస్ట్ పోన్ చేసుకోవడానికి ఇది కొంతవరకు అయితే వర్క్ అవుతుంది. కొంచెం ఏజ్ అయిన వాళ్ళు కూడా మీ దగ్గరికి వస్తూ ఉంటారు కదా క్లయింట్స్, ట్రీట్మెంట్స్ ఏమున్నాయి మ్యామ్ మన దగ్గర? అంటే ట్రీట్మెంట్స్ వచ్చేసి
ఎవ్రీథింగ్, అంటే ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంది. కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు రింకిల్స్ ఎక్కడ ఉన్నాయి అనే దాన్ని బట్టి, వాల్యూమ్ లాస్ ఉందా, బికాస్ వీ ప్రొవైడ్ కస్టమైజ్డ్ ట్రీట్మెంట్. ఎవరికి ఏది అవసరం, ఎవరికి ఏం కావాలి దాన్ని బట్టి. ఇప్పుడు రింకిల్స్ ఉన్నాయంటే వీ కెన్ ట్రీట్ దట్ విత్ బొట్యులినం టాక్సిన్. తర్వాత ఫ్యాట్ లాస్ ఉందంటే ఫిల్లర్స్ ఆర్ అవైలబుల్ మా దగ్గర. ఇంకా యాక్నీ స్కార్స్కి MNRF ట్రీట్మెంట్, మైక్రో నీడ్లింగ్, CO2 లేజర్, అండ్ వన్ ఇంపార్టెంట్ ఆర్ యూనిక్ కార్బాక్సీ థెరపీ కూడా ఉంది. తర్వాత హైఫు ఉంది, అంటే మనకు ఈ జా కాంటూరింగ్, ఇప్పుడు చబ్బీ ఫేస్ ఉంది, వాళ్ళకి కొంచెం షేప్ కావాలి, ఆ ఫ్యాట్ అంతా ఎక్కువ ఉంది తగ్గించాలి అంటే హైఫు ఉంది. తర్వాత బాడీ కాంటూరింగ్ మెషిన్స్, అంటే కొంతమందికి ఆర్మ్స్ చాలా పెద్దగా ఉంటాయి, మొత్తం అంతా బాడీ బాగానే ఉంటుంది, ఈ చేతులు ఒక్కటి చాలా లా ఉంటాయి. సో అలాగా సెల్యులైట్, దీనికి ఆల్మా యాక్సెంట్ ప్రైమ్ అని ఒక మెషిన్ ఉంది. దాంతో ఏంటంటే కంప్లీట్లీ నాన్ సర్జికల్, జస్ట్ దాంట్లో 2 probes ఉంటాయి, ఒకటి RF ఒకటి అల్ట్రాసౌండ్. సో దాంతో ఫ్యాట్ తగ్గిస్తుంది, స్కిన్ టైట్ కూడా అవుతుంది. ఈ ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది. తర్వాత లేజర్ హెయిర్ రిమూవల్, వీ హ్యావ్ ఎ గుడ్ డయోడ్ లేజర్ విచ్ ఇస్ పెయిన్లెస్ అండ్ కూల్ లేజర్ హెయిర్ రిమూవల్ అని చెప్పచ్చు. సో అది ఉంది. తర్వాత పిగ్మెంటేషన్కి వస్తే అందరూ అడిగే ప్రాబ్లం ఇదే, పిగ్మెంటేషన్, అన్ఈవెన్ స్కిన్ టోన్. ఈ అన్ఈవెన్ స్కిన్ టోన్కి క్యూ స్విచ్ లేజర్. సో ఈ క్యూ స్విచ్ లేజర్తో లేజర్ టోనింగ్, తర్వాత అది కార్బన్ పీల్ అంటాం. యాక్చువల్గా ఇది పీల్ కాదు, లేజర్తో చేస్తాం. సో కార్బన్ పీల్, ఇలాంటి ట్రీట్మెంట్స్ కూడా క్యూ స్విచ్ లేజర్తో చేస్తాం. ఇది ఉంది. ఇంకొక ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు మెయిన్ ఏంటి అంటే డార్క్ సర్కిల్స్. ఈ డార్క్ సర్కిల్స్కి ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్ అంటే, చాలామంది చాలా ట్రై చేస్తూ ఉంటారు, ఆ క్రీమ్ పెట్టాం, ఈ ట్రీట్, బట్ స్టిల్ అది 100% రిజల్ట్ ఉండదు. ఎందుకు అంటే ఈ డార్క్ సర్కిల్కి ఒకటి కాదు రీజన్, 2-3 రకాలు ఉంటాయి. ఒకటి నిద్ర లేకపోవడము, తర్వాత వాళ్ళ హ్యాబిట్స్, తర్వాత లింఫాటిక్ సర్క్యులేషన్ కానీ బ్లడ్ ఫ్లో కానీ సరిగా లేకపోవడం, అక్కడ ఫ్యాట్ తగ్గడం, బోన్, ఇలా డిఫరెంట్. ఇప్పుడు మనం ఒకటే ట్రీట్మెంట్ ఇస్తే సరిపోదు, వాళ్ళకి కాంబినేషన్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఇస్తాం. సో దానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటి అంటే కెమికల్ పీల్ ఒకటి అండ్ డెర్మాఫ్రాక్. ఈ డెర్మాఫ్రాక్ అరౌండ్ ఐ చేసేస్తాం, పెయిన్ ఉండదు, అనెస్థీషియా అవసరం లేదు, నో డౌన్ టైం, అంటే అలాగే ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమీ ఉండవు. సో అది డార్క్ సర్కిల్స్ని చాలా బాగా క్లియర్ చేస్తుంది. దాంతోపాటు కార్బాక్సీ థెరపీ, ఇది నేను కొత్తగా వింటున్నాను, కార్బాక్సీ థెరపీ అనేది. సో ఇది అదే గ్యాస్ అని చెప్పేసి ఇది కదా. కార్బాక్సీ థెరపీ అనేది చాలా ఓల్డ్ టెక్నిక్, బట్ మళ్ళీ ఇప్పుడు ఏంటి అంటే కొత్తగా చాలా దాన్ని డెవలప్ చేసి వచ్చిందనమాట. సో ఈ కార్బాక్సీ థెరపీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, నో డౌన్ టైం, నో పెయిన్, సో చాలా సింపుల్ కూడా. అండ్ ఈ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా మీరు చెప్పారు కదా, ఇవన్నీ కూడా మనకి అంటే లైక్ ఎంతసేపట్లో మనకి రిజల్ట్ అనేది వస్తుంది? చాలా వరకు ఏమన్నా మనం ట్రీట్మెంట్స్ చేయించుకుంటే ఒక 1 weekలో మీకు తెలుస్తుందా గ్లో అనేది అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. సో ఆన్ బెంచ్ రిజల్ట్స్ ఎలా వస్తాయి? డెఫినెట్గా రిజల్ట్స్ అయితే ఉంటాయి. అది ఎలా అంటే ఇప్పుడు అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉంది, సో వాళ్ళు ఏమనుకుంటారు, లేజర్ అనగానే 1 లేజర్ ట్రీట్మెంట్తోనే మాకు మొత్తం క్లియర్ అయిపోవాలి, ఎక్స్పెక్టేషన్స్ ఆర్ హై. సో ఒక్క ట్రీట్మెంట్తోనే మొత్తం వచ్చాయి, అలా ఉండదు. సో స్కిన్ పిగ్మెంటేషన్ డీపర్, దే రిక్వైర్ సిట్టింగ్స్ అవసరం. ఇప్పుడు కొన్ని ఉంటాయి సిట్టింగ్స్ లేకుండా, లేదు నార్మల్ స్కిన్ ఉంది అంటే 1 ట్రీట్మెంట్తో డెఫినెట్గా వాళ్ళకి గ్లో వస్తుంది. బట్ ఎక్కువ పిగ్మెంటేషన్ ఉంది, ప్యాచీగా ఉంది, ఆ ప్యాచెస్ అన్ని క్లియర్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది. సో దే మే రిక్వైర్ 4 sittings లేదా 6 sessions అలా పడతాయి. దానికి ఒక 3-4 months టైం పడుతుంది, అంటే మొత్తం క్లియర్ అవ్వడానికి. ఇప్పుడు అదే చాలా అంత బాగుంది, ప్యాచెస్ ఏం లేవు, జస్ట్ వీ వాంట్ గ్లో అంటే అది 1 session కూడా వచ్చేస్తుంది, ఇన్స్టాంట్ గ్లో అలాగా కూడా ఉన్నాయి. ఇప్పుడు హైడ్రాఫేషియల్ ఉంది, హైడ్రాఫేషియల్ చేస్తే కూడా ఇమ్మీడియట్గా చాలా ట్రెండింగ్ లో ఉంది హైడ్రా ఫేషియల్ అయితే అని. బ్రైడ్స్ ఉంటారు కదా, సో వెడ్డింగ్ ఎన్ని రోజుల ముందు హైడ్రా ఫేషియల్స్ ఎక్కువగా చేయించుకుంటున్నారు, గ్లో బాగా వస్తుందని చెప్పేసి. దానికి బదులుగా మీరేమైనా సజెస్ట్ చేస్తారు? బట్ హైడ్రా ఫేషియల్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు మామూలుగా ఇంతకుముందు అందరూ ఏంటంటే రెగ్యులర్ ఫేషియల్స్ చేయించుకునేవాళ్ళు. సో చాలా మంది అడుగుతారు హైడ్రా ఫేషియల్కి రెగ్యులర్ ఫేషియల్కి డిఫరెన్స్. హైడ్రా ఫేషియల్ అనేది అండర్ డెర్మటాలజిస్ట్ పర్యవేక్షణలో కొన్ని రకాల ఇది స్కిన్ ట్రీట్మెంట్ లాగానే, కాకపోతే మైల్డర్ వర్షన్ అనుకో. సో ఇక్కడ ఏంటి మైల్డ్గా AHA BHA సీరమ్స్ ఇన్ఫ్యూజ్ చేస్తాం, తర్వాత మైల్డ్ జెంటిల్ స్క్రబ్ ఉంటుంది, ఆక్సిజన్ ట్రీట్మెంట్ ఉంటుంది, ఫాలోడ్ బై RF రేడియో ఫ్రీక్వెన్సీ. సో ఇదంతా చేసినప్పుడు స్కిన్ డెఫినెట్గా
పోర్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి, గ్లో వస్తుంది. ఓకే. ఇది హైడ్రా ఫేషియల్. ఒక 4-5 సెషన్స్ చేసుకుంటే చాలా చేంజ్ వస్తుంది హైడ్రా ఫేషియల్. ఇది బ్రైడ్స్కి హైడ్రా ఫేషియల్ డెఫినెట్గా సజెస్ట్ చేస్తాము. దాంతోపాటు ఇంకా స్కిన్ బూస్టర్స్ అని ఉంటాయి. అవి ఏంటి అంటే హైడ్రేషన్. జస్ట్ when your skin is hydrated, that looks very beautiful, Glow shiny వస్తుంది. ఉంటుంది, షైనీనెస్, గ్లో ఉంటుంది, షైనీగా ఉంటుంది. సో హైడ్రా స్కిన్ బూస్టర్స్ ఒకటి ఇమ్మీడియట్గా సజెస్ట్. అదే వాళ్ళు ఒక 2 to 3 months ముందు వచ్చారు అంటే అదర్ ట్రీట్మెంట్స్ లైక్ లేజర్ టోనింగ్ ఇంకా బాగా చేయొచ్చు అనమాట. సో లేజర్ టోనింగ్ కానివ్వండి, MNRF ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ట్రీట్మెంట్స్ ప్లాన్ చేసుకుంటే సో వెడ్డింగ్ డేకి మొత్తం క్లియర్గా బ్యూటిఫుల్గా వాళ్ళ స్కిన్ బాగుంటుంది. ఓకే. ఎన్ని డేస్ వరకు ఇది అలా స్టాండ్ అవుతుంది మ్యామ్ ఈ ట్రీట్మెంట్స్ అన్ని? ఈ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా డిపెండింగ్ అపాన్ దేర్ మెయింటెనెన్స్ అలాగే ఉంటాయి. సరిగా మెయింటైన్ చేయకపోయినా అంటే ప్రాపర్ పోస్ట్ ప్రొసీజర్ కేర్ అంటాం, అది చాలా ఇంపార్టెంట్. అది కనుక వాళ్ళు కరెక్ట్గా మెయింటైన్ చేస్తే చాలా రోజులు ఉంటాయి. సమ్ టైమ్స్ అప్పుడప్పుడు మెయింటెనెన్స్ ట్రీట్మెంట్స్ అవసరం ఉంటుంది, 6 monthsకో లేకపోతే ఇయర్లీ వన్స్ అట్లా. సో చాలా మంది కొంచెం ఇప్పుడు మీరు చెప్పిన ఈ ట్రీట్మెంట్స్ అన్ని మేము చేయించుకోలేము, ఎక్స్పెన్సివ్ అని చెప్పేసి పార్లర్స్కి వెళ్తూ ఉంటారు. సో నార్మల్ ఫేషియల్స్కి అక్కడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. అండ్ మనం చాలా వీడియోస్లో చూస్తూ ఉంటాము, పాపం వెడ్డింగ్ బిఫోర్ డే వెళ్ళి మా స్కిన్ ఇలా అయింది అని చెప్పేసి కంప్లైంట్స్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? అంటే ఒక్కొక్కసారి అంటే నార్మల్ ఫేషియల్ ఎనీ ఫేషియల్తో సమ్ టైమ్స్ ఏమవుతుంది అంటే యాక్నీ ఎక్కువ అయిపోతుంది. అందులో వెడ్డింగ్ అప్పుడు మేకప్ వేసిస్తారు బాగా. ఆ మేకప్ వేసినప్పుడు ఆ పోర్స్ అన్ని కూడా క్లోజ్ అయిపోతాయి. మ్యారేజ్ అయిపోయిన ఒక 3rd day or 4th dayకి పింపుల్స్ స్టార్ట్ అయిపోతాయి. అంటే ఇట్లా మొత్తం వచ్చేస్తాయండి. అది ఒక ప్రాబ్లము. తర్వాత ఇంకా వాళ్ళకి బెటర్ ఏంటి అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా నార్మల్ ఫేషియల్, హైడ్రా ఫేషియల్ ఈజ్ డిఫరెంట్. అవును. అదే ఒక స్కిన్కి సింపుల్ ఒక ఏమంటారు యువర్ ప్యాంపరింగ్ యువర్ స్కిన్ అని చెప్పచ్చు, ట్రీట్మెంట్ లాగా అని కూడా చెప్పచ్చు, విచ్ ఈజ్ ఇన్ అ మైల్డర్ వే. ఓకే. సో దీనిలో మీకు బెనిఫిట్స్ ఉన్నాయి. సో రెగ్యులర్ ఫేషియల్లో ఏం చేస్తారంటే వాళ్ళు క్రీమ్స్ కానీ అవన్నీ బట్టి మసాజ్ చేసినప్పుడు టెంపరీగా బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ అయ్యి గ్లో వస్తుంది కానీ అది ఎక్కువసేపు ఉండదు. సో హియర్ వీఆర్ జస్ట్ ట్రీటింగ్ ద స్కిన్, ఇక్కడేమో మనం గ్లో ఇస్తాం. అండ్ యాక్నీ ప్రాబ్లం అయితే అసలు చాలా మందిలో ఉంటుంది. సో కొంతమందికి వచ్చి తగ్గిపోతూ ఉంటాయి, ప్రాబ్లం లేదు. లైక్ పీరియడ్స్ టైంలో కానివ్వండి, లేదంటే ఏదైనా డస్ట్ క్యాచ్ మనం మొత్తం అంతా పొల్యూషనే కాబట్టి ఆ టైంలో కావచ్చు. సో సమ్మర్లో కూడా మనకి ఎక్కువ ఆయిలీ స్కిన్ లాగా వచ్చేస్తుంది, బట్ ఆ టైంలో కావచ్చు. చాలా మందికి బాధపడేది ఏంటంటే ఆ స్కార్స్ అనేవి ఉండిపోతుంటాయి, మార్క్స్ యాక్నీ వచ్చి పోయిన తర్వాత. దానికి ఏమైనా మనకి పర్మనెంట్గా సొల్యూషన్ ఏమన్నా ఉందా, ట్రీట్మెంట్స్ ఏమన్నా? ఫస్ట్ యాక్నీ అనేది టీనేజ్ మీరంటే డిఫరెంట్ రీజన్స్, జెనెటిక్ ఫ్యామిలీలో ఉన్నా కూడా లేదా పొల్యూషన్, సమ్మర్ ఇలా వస్తూ ఉంటాయి. సో యాక్నీ స్టార్టింగ్లో ఉన్నప్పుడే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ స్కార్స్ అనేవి చాలా మటుకు ప్రివెంట్ చేయొచ్చు. సో కొంతమందికి స్కారింగ్ టెండెన్సీ ఉంటుంది, అందరికీ స్కార్స్ రావు, పింపుల్స్ వచ్చిన వాళ్ళందరికీ. కొంతమందికి ఒక్క పింపుల్ వచ్చినా కూడా పెద్ద స్కార్. సో అట్లా స్కార్ ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ముందు నుంచే ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి, వాళ్ళ యాక్నీని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎప్పుడు ఒక్కసారి స్కార్ వచ్చాక మనం 100% దాన్ని క్లియర్ చేయలేము. అవును, 80%, 90% వరకు కూడా చేయగలం, కానీ నార్మల్ స్కిన్ అనేది చాలా రేర్. అవును. అలాంటప్పుడు వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఈ యాక్నీ స్కార్స్ ఏవైతే ఉన్నాయో వాటికి CO2 లేజర్, MNRF మైక్రో నీడ్లింగ్ RF, ఈ MNRF ట్రీట్మెంట్స్, కార్బాక్సీ థెరపీ, ఇవి కొన్ని సిట్టింగ్స్ తీసుకోవాలి డిపెండింగ్ అపాన్ దేర్ స్కార్ టైప్, వాళ్ళ స్కార్ డెప్త్. ఒక్కొక్కసారి కాంబినేషన్ ఇస్తాం మనం. ఓకే, ఒకటే సరిపోదు. అవును. సో డిఫరెంట్ తర్వాత దాంతోపాటు కొంచెం కెమికల్ పీల్, తర్వాత PRP, ఇలా కాంబినేషన్ ఎవరికి ఎలాగా వర్క్ చేస్తే వాళ్ళకి మంచి రిజల్ట్ వస్తుంది, అంటే ఎవరికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఎలాంటి కాంబినేషన్స్ ఇస్తే బెటర్ రిజల్ట్స్ వస్తుంది అనేది ఆలోచించి సో దాని ప్రకారంగా వాళ్ళకి సజెషన్స్ ఇస్తాము. సో వాళ్ళు ఆ ట్రీట్మెంట్స్ అలాగా తీసుకున్నాక చాలా బెటర్ రిజల్ట్స్. సో వచ్చిన పేషెంట్స్ లైక్ వచ్చిన క్లయింట్స్ అందరికీ మీరు బ్లడ్ టెస్ట్లు కానీ అలాంటివి ఏమైనా చేస్తారా మ్యామ్, లేదా వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి అందరికీ అవసరం ఉండదు. ఇప్పుడు PRP చేయాలి అంటే డెఫినెట్గా వీ విల్ రైట్ సమ్ బ్లడ్ టెస్ట్, వాళ్ళ ప్లేట్లెట్స్ ఎంత ఉన్నాయి, ఇంకా అదర్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా అనేది అసలు ఫస్ట్ హెయిర్ ఫాల్ అంటే హెయిర్ ఫాల్కి రీజన్స్ ఏమున్నాయి అనేది చెక్ చేసుకుంటాము.
తర్వాత ఇంకేదన్నా చేంజెస్ వస్తున్నాయి అంటే ఎందుకు వస్తున్నాయి. ఇప్పుడు సడన్గా కొంతమంది వస్తారు, లాస్ట్ మంత్ 2-3 months వరకు నా స్కిన్ చాలా బాగుందండి, సడన్గా డ్రై అయిపోతుంది అంటే జస్ట్ ఒక క్రీమ్ రాసిస్తే సరిపోదు. సో ఎందుకు డ్రై అవుతుంది? సో వాట్ ఆర్ ద రీజన్స్? ఎనీ హార్మోనల్ చేంజెస్ ఉన్నాయా, థైరాయిడ్ ఉందా, లేదంటే బ్లడ్ షుగర్ ఉందా, ఇవన్నీ కూడా చూసుకోవాలి. సో ఈ టెస్ట్లన్నీ మీరు సజెస్ట్ చేస్తారా మ్యామ్? కంప్లైంట్ చెప్పినప్పుడు రీజన్ ఏంటి, దానికి ఎందుకు, అవన్నీ కూడా చూసుకొని వీ నీడ్ టు బి. అందుకే ఇప్పుడు ఏదన్నా కూడా ప్రాబ్లం ఉంది, స్కిన్ ప్రాబ్లం ఉంది అంటే డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే మీకు కరెక్ట్గా సొల్యూషన్ అనేది దొరుకుతుంది. సో ఏదో ఒకటి క్రీమ్ మార్కెట్లో దొరుకుతుంది ఈ మధ్య అంతా. ఇప్పుడు మీరు చెప్పారు రెటినాల్, అసలు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తుంటే రెటినాల్ అంటున్నారు, బట్ అందరికీ అది పడుతుందా, ఎంత పర్సెంటేజ్ వాడాలి, ఇవేమీ తెలియకుండా వాడేస్తున్నారు. అది ఎఫెక్ట్ అయిన తర్వాత అప్పుడు డెర్మటాలజిస్ట్ ని కలుస్తున్నారు. సో రెటినాల్ అందరికీ కూడా పడదు, కొంతమందికి చాలా ఇరిటేషన్ వస్తుంది రెటినాల్. సో దాంట్లో డిఫరెంట్ పర్సంటేజ్ అన్నాను కదా, స్ట్రెంగ్త్, తర్వాత దాని కాంబినేషన్స్, కొన్ని క్రీమ్స్ ఉన్నాయి, కొన్ని సీరమ్స్, ఏది ఎలాగా అనేది చూసి అట్లా చెప్తాము. ఒక్కొక్కసారి ఇప్పుడు వాళ్ళ స్కిన్ బాగానే ఉంటుంది, బట్ స్టిల్ సమ్ టైమ్స్ పడకపోవచ్చు. అవును, ఒకవేళ పడకపోయినా వీఆర్ దేర్ టు హెల్ప్ దెమ్. అవును, ఎందుకు పడలేదు, ఇది ఉంది, ఇలా చేద్దాం. సో ఆన్లైన్లో ఏదంటే అది కొన్ని అప్లై చేసి, దాంట్లో కొన్ని అయితే స్టిరాయిడ్ ఉంటుంది, మాయిశ్చరైజర్స్, సన్ స్క్రీన్స్, దానిలో ఏముండదు, ఇంగ్రీడియంట్స్ తెలియదు. అవును, జస్ట్ అప్లై చేస్తారు. ఇనీషియల్గా కొంచెం స్కిన్ బాగానే ఉంటుంది, తర్వాత స్కిన్ డ్యామేజ్ అయిపోతుంది. వన్స్ డ్యామేజ్ అయిన తర్వాత అది మళ్ళీ నార్మల్ పొజిషన్ తీసుకురావడం చాలా కష్టం. నేను ఇప్పుడుండే యంగ్స్టర్స్ కానీ ఎవరైతే ఇన్స్టా ఫేస్బుక్ ఫాలో అవుతారో వాళ్ళకి చెప్పేది రెండే. ఒకటి, మీకు ఏదైనా స్కిన్ ప్రాబ్లం వస్తే డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి, కాస్మెటాలజిస్ట్ కాదు. రెండవది, ఆన్లైన్లో దొరికే ప్రోడక్ట్స్ కొనకండి. అవి ఒక్కొక్కసారి ఇప్పుడు ఈవెన్ మంచి కంపెనీవి ఏదైతే ఫార్మా కంపెనీస్ ఉంటాయి అవి కూడా ఫేక్ ప్రోడక్ట్స్ వచ్చేస్తుంది. అవును, యూ గో టు మెడికల్ షాప్ ఆర్ ఎనీవేర్ యూ కెన్ బై. ఆన్లైన్వి కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్ అనే చెప్తుంది. అండ్ రెటినాల్ అని చెప్పేసి కూడా ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయింది ఆ క్రీమ్. ఫేస్కి యూజ్ చేయమంటున్నారు, హెయిర్కి యూజ్ చేసేస్తున్నారు, కానీ అందరికీ అది పడట్లేదు. చాలా మంది చెప్పారు నాకు కూడా. రెటినాయిల్ అనేది యాక్నీ క్రీమ్, యాంటీ యాక్నీ క్రీమ్. సో యాక్నీని ప్రివెంట్ చేయడానికి అది చాలా ఇరిటేషన్ వస్తుంది. ఎంత జాగ్రత్తగా వాడమని చెప్తానో నేను వాళ్ళకి, అయినా కూడా ఒక్కొక్కసారి ఇరిటేషన్ వస్తుంది. ముందే చెప్తాను, ఇలా వస్తే మీరు ఆపేసేయండి, దెన్ యూ కెన్ రీస్టార్ట్ ఆఫ్టర్ 1 week. అంత జాగ్రత్తగా వాడాల్సిన క్రీము ఎలా అంటే అలా వాడితే చాలా ప్రాబ్లం అయిపోతుంది. అండ్ అబౌట్ హెయిర్, పిఆర్పి అనేది అందరికీ వర్క్ అవుతుందా మ్యామ్? అంటే కొంతమందికి రిజల్ట్ వస్తుంది, కొంతమందికి రాకపోవచ్చు. అవును. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి పిఆర్పికి డిఫరెన్స్ ఏంటి, మీరు ఎలా ట్రీట్ చేస్తారు? హెయిర్ ఫాల్ అనేది డిఫరెంట్, అసలు ఒక డిఫరెంట్ హెయిర్ ఫాల్స్ ఉంటాయి. సింపుల్ హెయిర్ ఫాల్ ఉంటుంది, మగవాళ్ళలో వచ్చే బాల్ హెడ్ అనేది ఆండ్రోజెనెటిక్ ఎలోపేషియా, అది జెనెటిక్, అది వేరు. ఈవెన్ ఇప్పుడు ఉమెన్లో కూడా ఈ ఎక్కడైతే పాపడి తీస్తారో అక్కడ గ్యాప్ వస్తుంది. అవును. సో ఆ గ్యాప్ పెద్దగా అక్కడ కూడా అది ఫీమేల్ ప్యాటర్న్ ఎలోపేషియా. సో టైప్ ఆఫ్ హెయిర్ ఫాల్ ఫస్ట్ అనలైజ్ చేసి ఏం టైప్ అనేది మనం ఫస్ట్ చూసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్. సో పిఆర్పి లేదా జిఎఫ్సి అంటే గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్. ఇవేంటి అంటే వాళ్ళ న్యాచురల్ ట్రీట్మెంట్. బ్లడ్ డ్రా చేసి ప్లేట్లెట్స్ సెపరేట్ చేసి అవి ఇంజెక్ట్ చేస్తారు. అవి ఇంజెక్ట్ చేసినప్పుడు ఆ ప్లేట్లెట్స్లో చాలా గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ హెయిర్ రూట్స్ని స్ట్రెంగ్తన్ చేస్తాయి. దాంతోపాటు హెయిర్ షాఫ్ట్ ఏదైతే ఉంటుందో ఆ హెయిర్ ఫైబర్ ఒక్కొక్క హెయిర్ని అంటే బాగా థిక్గా అయ్యేటట్టుగా చేస్తుంది. తర్వాత హెయిర్ గ్రోత్ని కూడా స్టిమ్యులేట్ చేస్తుంది, న్యూ హెయిర్ కూడా వస్తుంది. బట్ ఇవన్నీ ఎందుకు కొంతమందికి అంతగా రిజల్ట్ రాదు, కొంతమందికి చాలా బాగా వస్తుంది. అగైన్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద ప్లేట్లెట్స్, దానిలో ఎంత ప్లేట్లెట్స్ ఉన్నాయి, తర్వాత ఆ ప్లేట్లెట్స్లో ఎంత గ్రోత్ ఫ్యాక్టర్. ప్లేట్లెట్స్ ఉంటాయి బట్ గ్రోత్ ఫ్యాక్టర్స్, అంతేకాకుండా గ్రోత్ ఫ్యాక్టర్స్ని మనం ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసాం. టెక్నిక్ ఈజ్ ఇంపార్టెంట్, ఇంజెక్షన్ టెక్నిక్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏదో ఒకటి చేసేసి పిఆర్పి 60 ml బ్లడ్ తీసేసి డబుల్ స్పిన్ చేస్తాం. ఆ డబుల్ స్పిన్ చేసేటప్పుడు సగం పోయింది అనుకోమ్మా, సరిగ్గా తీయలేదు అనుకోండి, అప్పుడు మళ్ళీ వేస్ట్ అయిపోతుంది. సో టెక్నిక్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఇవన్నీ రోల్ ప్లే చేస్తాయి. సో అందుకనే కొంతమందికి బాగానే ఉంటుంది, కొంతమందికి అంత గొప్ప రిజల్ట్ ఉండదు. బట్ నష్టం అయితే లేదు, ఎలాగైనా డెఫినెట్గా రిజల్ట్ అయితే ఉంటుంది, చేంజ్ ఉంటుంది. బట్ ఎంత చేంజ్ అనేది వాళ్ళ దాన్ని బట్టి, వాళ్ళ బాడీ తీరుని బట్టి, వాళ్ళ ప్లేట్లెట్ కౌంట్ని బట్టి
ఫేస్ పిఆర్పి కూడా చేయించుకుంటున్నారు కదా ఫేస్ చాలా పిఆర్పి మంది. కూడా బాగుంటుంది. ఫేస్ పిఆర్పి అనేది ఏంటి అంటే ఇప్పుడు ఎక్కడైనా మనకు పిగ్మెంటేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మెయిన్ ఏంటి అంటే వాల్యూమ్ లాస్, ఫ్యాట్ లేకుండా ఈ పెరి ఆర్బిటల్ పిగ్మెంటేషన్, పెరి ఆర్బిటల్ రింకిల్స్, ఈ అండర్ ఐ రింకిల్స్ వల్ల కూడా కంటి చుట్టూ నలుపున్నట్టే కనపడుతుంది. అప్పుడు పిఆర్పి చేస్తే కూడా చాలా బాగా రిజల్ట్ వస్తుంది. ఓకే, సో మెలాస్మా అండ్ పిగ్మెంటేషన్ డిఫరెన్స్ ఏంటి మ్యామ్? అండ్ మన దగ్గర ట్రీట్మెంట్స్ ఏమున్నాయి, ప్రాపర్ ట్రీట్మెంట్స్? పిగ్మెంటేషన్ అనేది బ్రాడ్ టర్మ్. ఇప్పుడు ఎక్కడైనా సరే నలుపు అనేది రావచ్చు. ఇప్పుడు ఎండకి వెళ్తే టాన్ అయిపోతాం ఫేస్ మొత్తం, లేదంటే ఇక్కడ కొంతమందికి ఫోర్ హెడ్ పైన అంతా కూడా మెన్కి ఎస్పెషల్లీ నలుపు ప్యాచెస్ కింద వస్తుంది. దాన్ని పిగ్మెంటేషన్ అంటే. మెలాస్మా అనేది పర్టికులర్గా అది ఒక ప్రాబ్లం. సో ఇది ఏంటి అంటే ఇంతకుముందు ఉమెన్లో ఎక్కువ చూసేవాళ్ళం, ఈ మధ్య కాలంలో మెన్ కూడా వస్తుంది, మెన్లో కూడా చూస్తున్నాం. ఏంటంటే ఇక్కడ ప్యాచీ పిగ్మెంటేషన్ వస్తుంది. మెయిన్లీ చీక్స్, బటర్ఫ్లై ఏరియా ఆఫ్ ద ఫేస్ అంటాం. ఇక్కడ సమ్ టైమ్స్ అది ఫేస్ మొత్తం, ఫోర్ హెడ్, నోస్, చిన్, ఈవెన్ ఆర్మ్స్ మీద కూడా వస్తూ ఉంటుంది. అది జెనెటిక్, ఎండకి అట్లా వెళ్ళినప్పుడు ఎక్కువ అయిపోతూ ఉంటుంది. సో ఇది మెలాస్మా ఈజ్ డిఫరెంట్, పిగ్మెంటేషన్ ఈజ్ డిఫరెంట్. ఓకే, సో మెలాస్మాకి ట్రీట్మెంట్స్ ఏమున్నాయి అంటే, మెలాస్మాకి ఫస్ట్ హార్మోనల్ వాళ్ళకి ఏమైనా చేంజెస్ ఉన్నాయా అండర్లైన్ అది చూసుకున్నాక సన్ ఎక్స్పోజర్ అవాయిడ్ చేయమంటారు. ఈవెన్ విజిబుల్ లైట్ కూడా వాళ్ళకి ఇంపార్టెంట్, అది దాంతో కూడా వచ్చేస్తుంది అనమాట మెలాస్. సో వంట చేసేటప్పుడు సన్ స్క్రీన్ పెట్టుకోమని అంతా. అవును, చాలా మంది మేము బయటకు వెళ్ళట్లేదు, నేను అసలు ఎందుకే ఎక్స్పోజ్ అవ్వని అంటారు. అందరూ ఇది చేసే మిస్టేక్ అసలు. సో అది దానికి. అండ్ మెలాస్మాకి సెపరేట్గా ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి, క్రీమ్స్ ఉన్నాయి. తర్వాత దాంతోపాటు లేజర్తో క్లియర్ చేస్తాం. కెమికల్ పీల్ ఈజ్ మైల్డ్ కెమికల్ పీల్సే ఎఫెక్టివ్ ఉంటుంది. కొన్ని రకాల టాబ్లెట్స్ కూడా ఉంటాయి, అంటే మెడికేషన్ కూడా ఉంటుంది. ఆ మెడికేషన్ తీసుకున్న మెలాస్మా కంట్రోల్లో ఉంటుంది. కాకపోతే ప్రాబ్లం ఏంటి అంటే మేము చాలా మంది చాలా డాక్టర్స్ దగ్గర తిరిగాము, తగ్గట్లేదు అంటే. సో మెలాస్మా అనేది డీపర్ పిగ్మెంటేషన్. ప్లస్ ఇంకోటి ఏంటంటే బాడీ ఆ పిగ్మెంట్ని ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటుంది. మనం క్లియర్ చేస్తూ ఉంటాం, బాడీ ప్రొడ్యూస్ చేసి. సో నేను ఒక 6 months ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోవాలి అంటే అలా ఉండదు, మళ్ళీ అది మెయింటైన్ చేస్తూనే ఉండాలి. సో చాలా కొద్ది మందికి మాత్రం చాలా బెటర్ రెస్పాన్స్, వండర్ఫుల్ రెస్పాన్స్ ఉంటుంది. అది ఎప్పుడు అంటే వాళ్ళు ఎర్లీగా ఐడెంటిఫై చేయాలి. కొంచెం ఎపిడర్మిస్ అంటే సూపర్ఫిషియల్ లేయర్స్లో ఉన్నప్పుడే వస్తే మనం మంచి ట్రీట్మెంట్ ఇవ్వగలం మెలాస్మాకి. అది డీపర్ లెవెల్స్లోకి వెళ్ళాక ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది ఇంకొకటి గ్లూటాథయాన్ ఒకటి. ఇది చాలా మంది మిమ్మల్ని అడిగే ఉంటారు కదా. సో ఎన్ని సిట్టింగ్స్లో మనకి ఆ గ్లో అనేది వస్తుంది? నిజంగానే ఇది వర్క్ అవుతుందా మ్యామ్? గ్లూటాథయాన్ అనేది జనరల్గా ఇట్స్ యాంటీ ఆక్సిడెంట్. అంటే అది క్యాన్సర్ పేషెంట్స్లో ఇచ్చినప్పుడు దే అబ్జర్వ్ దట్ వాళ్ళంతా ఫేర్గా అయ్యారు. సో ఇట్ ఈస్ యాంటీ ఆక్సిడెంట్, సెల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. యాజ్ అన్ యాంటీ ఆక్సిడెంట్ ఇట్ ఈస్ వెరీ గుడ్. అందరూ వాడచ్చు, నష్టం ఏమీ లేదు. సో అది ఏంటి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ని ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి బాగుంటుంది. అది ఓరల్ ప్రిపరేషన్ ఉంది, మీరు అన్నట్టు ఐవీ ఉంది. ఓరల్ ప్రిపరేషన్ ఏమవుతుంది అంటే అది అందరిలో కరెక్ట్గా పనిచేయదు, అందరికీ ఒకటేలాగా రిజల్ట్ ఉండదు. ఎందుకంటే అబ్జార్ప్షన్ అనేది వేరీ. ఒక టాబ్లెట్ ఒకళ్ళకి ఇస్తే కొంతమందిలో 50% అబ్జర్వ్ అవుతుంది, కొంతమందిలో 80% అబ్జర్వ్ అవుతుంది. సో 80% అబ్జర్వ్ అయిన వాళ్ళలో కొంచెం బెటర్ రిజల్ట్స్ వస్తాయి. 50%, 30% అంత రిజల్ట్. సో గ్లూటాథయాన్ అలా ఉంటుంది. అదేమి అంటే మిరకిల్ మ్యాజిక్ డ్రగ్ గ్లూటాథయాన్ వేసుకోగానే ఫేర్గా అయిపోతాం అలా ఉండదు. జస్ట్ 1 shade కొంచెం ఇంప్రూవ్ అవుతుంది, 2 shades, అంతకంటే ఎక్కువ ఉండదు. బట్ కొంతమందిలో బాగానే ఉంటుంది. అది దట్ డిపెండ్స్ అపాన్ ద అబ్జార్ప్షన్. సో అబౌట్ బాడీ కాంటూరింగ్ ఆల్రెడీ చెప్పారు కదా, ఇన్ డీటెయిల్ కొంచెం చెప్పండి. ఎవరెవరు చేయించుకుంటారు బాడీ కాంటూరింగ్ అని చెప్పేసి, రిజల్ట్ ఎలా ఉంటుంది? బాడీ కాంటూరింగ్ అంటే వెయిట్ లాస్ కాదు. వెయిట్ లాస్ ఇస్ డిఫరెంట్, బాడీ కాంటూరింగ్ అనేది డిఫరెంట్. సో ఇక్కడ బాడీ కాంటూరింగ్లో ఏంటి అంటే మనం ఎక్కడైతే ఎక్సెస్ ఫ్యాట్, దాన్ని ఏమంటారంటే సెల్యులైట్ అంటే, ఈ ఎక్సెస్ ఫ్యాట్ ఎక్కడ ఉందో దాన్ని మనం సరి చేయగలం. ఇప్పుడు కొంతమందికి నేను అన్నాను ఇందాక ఆర్మ్స్, లేదా కొంతమందికి లవ్ హ్యాండిల్స్ అంటే ఈ బ్యాక్ సైడ్ ఇక్కడ, లేదా థై ఎక్కువ ఉంటుంది ఫ్యాట్, మిగతా బాడీ అంతా నార్మల్గా ఉంటుంది. ఈ ఒక్క ప్లేస్ నీస్ దగ్గర ఎక్కువ ఉంటుంది కొంతమందికి యాంకిల్ ఒక్కటి ఇంతలా ఉంటుంది. సో అలాగా ఉన్నదాన్ని మనం కరెక్ట్గా చేయడం బాడీ కాంటూరింగ్. సో ఈ బాడీ కాంటూరింగ్ లేదా అబ్డామినల్ ఫ్యాట్ ఎగ్జాంపుల్, అది అందరికీ ఉండేది. అబ్డామిన్ దగ్గర ఫ్యాట్ అనేది
సో ఇది ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ బాడీ కాంటూరింగ్ కూడా డిఫరెంట్ డివైజెస్ అవైలబుల్ ఉన్నాయి. ఓకే. సో ఒకటి ఏంటి అంటే మనం ఫ్యాట్ని తగ్గించాలి, ఒకటి క్రయోలైపోలైసిస్. క్రయోలైపోలైసిస్లో ఏమవుతుంది అంటే ఈ ఫ్యాట్ని ఫ్రీజ్ చేసేస్తాం. ఫ్రీజ్ చేసినప్పుడు ఆ ఫ్యాట్ సెల్స్ అంతే కదా చనిపోతాయి. అవును. అవి ఇంకా లింఫాటిక్స్ ద్వారా బయటకు వచ్చేసి అక్కడ ఫ్యాట్ తగ్గుతుంది. ఇది క్రయోలైపోలైసిస్. ఈ క్రయోలైపోలైసిస్లో ఆ ప్రోబ్ అనేది అబ్డోమెన్ మీద పెట్టినప్పుడు ఎంత స్కిన్ లోపలికి వెళ్ళి ఎంత ఫ్యాట్ లోపలికి వెళ్తుందో దాన్ని డిస్ట్రాయ్ చేస్తుంది. సో అది ఒకటి. రెండవది లైపోలైటిక్ ఇంజెక్షన్స్ కూడా ఇస్తాం, లోకల్గా ఇంజెక్షన్స్. సో లోకల్గా ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు అది కూడా ఫ్యాట్ని డిస్ట్రాయ్ చేస్తుంది. సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. ఇంకొకటి నేను అన్నాను కదా ఆల్మా యాక్సెంట్ ప్రైమ్ అని, అదేంటి అంటే దానిలో అల్ట్రాసౌండ్ ఉంటుంది, తర్వాత ఆర్ఎఫ్ ఉంటుంది. ఈ అల్ట్రాసౌండ్ ఏమో ఫ్యాట్ని డిస్ట్రాయ్ చేస్తుంది, ఆర్ఎఫ్ ఏమో ఏదైతే లూజ్ స్కిన్ దాన్ని సెట్ చేస్తుంది. అప్పటికప్పుడు ఇంజెక్షన్ చేయగానే సెట్ అయిపోతుంది. ఇంజెక్షన్ అంటే అన్నిటికీ సెషన్స్ అవసరం. ఓకే. క్రయోలైపోలైసిస్ అయితే 1 or 2 సెషన్స్, వేరే ఇంజెక్షన్స్ అయితే 3 సెషన్స్ 4 సెషన్స్. ఈవెన్ ఇది క్రయోలైపోలైసిస్ కాకుండా సరే బాడీ కాంటూరింగ్ మెషిన్తో చేసే కూడా 3-4 సెషన్స్. ఇప్పుడు బాడీ కాంటూరింగ్ అంటే ఫ్యాట్ ఒకటే కాదు, లూజ్ స్కిన్ ఉంటుంది. ఇప్పుడు డెలివరీ అయ్యాక అబ్డోమెన్ అంతా కూడా చాలా లూజ్ అయిపోయి సాగీగా ఉంటుంది. వెయిట్ లాస్ అయిన వాళ్ళకి కూడా, వెయిట్ లాస్ అయిన వాళ్ళకి కూడా ఆ సాగీ స్కిన్ ని టైట్ చేయడము, ఎక్సెస్ ఫ్యాట్ ని కరెక్ట్ చేయడం, ఇది బాడీ కాంటూరింగ్. సో దీనిలో ఈ యాక్సెంట్ ప్రైమ్ లో ఏంటి అంటే రెండు ఉంటాయి. అల్ట్రాసౌండ్ డిస్ట్రాయ్స్ ద ఫ్యాట్, ఆర్ఎఫ్ ఏమో ఏదైతే లూజ్ స్కిన్ సాగీ స్కిన్ ఉందో దాన్ని టైట్ చేస్తాం. ఓకే. ఇంకొకటి ఫేస్ అంటే ఫేషియల్ కాంటూరింగ్ కావాలి అంటే యాక్సెంట్ ప్రైమ్ వాడచ్చు. అంటే తర్వాత హైఫో కూడా, హైఫో ఒకటి. హైఫో అయితే ఇన్స్టెంట్ రిజల్ట్ ఉంటుంది కదా. హైఫో ఇన్స్టెంట్ రిజల్ట్ ఇవ్వదు. సో హైఫో టేక్స్ టైం. ఓకే. 2 to 3 months తెలుస్తుంది రిజల్ట్. బట్ సెషన్ ఒకటే సెషన్, మాక్సిమం 1, బాగా ఎక్కువ ఉంటే సెకండ్ సెషన్, 1 సెషన్, సింగిల్ సెషన్. బట్ ఇట్ టేక్స్ టైం, 2 months అట్లా రిజల్ట్ వస్తుంది. ఓకే. డైమండ్ ఫేస్ అని చెప్పేసి అంటారు, అలా వస్తుందా దాంతో హైఫోకి? డైమండ్ అన్ని చెప్తారు. సో ఎవరికి ఎలాగా ఎంత ఫ్యాట్ ఎంత రిజల్ట్ దట్ వేరీస్. ఓకే. అది వాళ్ళకి క్లియర్ గా ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అలా కాదు, ఆబ్వియస్లీ నార్మల్ పీపుల్ ఎవరికన్నా క్యూరియాసిటీ ఎంతసేపట్లో అయిపోతుంది. అందరూ హీరోయిన్ లాగా అలాగే ఫేస్ ఉండాలి, అందరూ మీలాగా అయిపోవాలి. కానీ అది కొంచెం వాళ్ళ ఫేస్, వాళ్ళ బోన్ స్ట్రక్చర్ ఎలా ఉంది ఏంటి అవన్నీ కూడా మ్యాటర్ అవుతాయి. అవును. అవన్నీ చాలా ఇంపార్టెంట్. బోన్, వాళ్ళ బాడీ ఫ్రేమ్ ఎలా ఉంది దాన్ని బట్టి ఫేస్కి మనం షేప్ ఇవ్వగలం. కానీ ఇంకా ఇంకా బియాండ్ దట్ కూడా చేస్తున్నారు, కాదనట్లే. ఇక్కడ ఇప్పుడు బోన్ లేదనుకోండి, సో దాన్ని ఇంకా వేరే బోన్ ఇంప్లాంట్స్ కూడా చేస్తున్నారు. అవును. అవన్నీ ఇంకా చాలా అల్టిమేట్ అనమాట, ఫైనల్ ఎక్స్ట్రీమ్ కి వెళ్ళిపోతున్నారు కదా మొత్తం అంతా కూడా. సో మీరు సజెస్ట్ చేస్తారా మేము అలాంటివి ఎవరైనా వచ్చి అడిగితే కనుక? నేను అంత సజెస్ట్ చేయను. మసి మీకున్న దానిలో ఎన్హాన్స్ చేసుకొని న్యాచురల్గా కనపడితే అది బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ గ్రేస్ అనేది ఇంపార్టెంట్. మనం అవి ఇవి అన్నీ కూడా అంటే బియాండ్ అంటే అబ్నార్మల్గా కనపడాలి అంటే నేనైతే ఎంకరేజ్ ఉంటే దాంట్లో మీరు నీట్గా ఓకే, మీరు అన్ని ఫిల్లర్స్ తీసుకోవచ్చు, బోటాక్స్ తీసుకోవచ్చు, తర్వాత లేజర్ టోనింగ్స్, హైఫో, అవన్నీ అవసరం. కానీ ఇంకా అబ్నార్మల్గా ఇంకా అంటే అంత అవసరం ఉండదు అని నేను చెప్తాను. సో మ్యామ్ మీకు 25 years పైగా ఎక్స్పీరియన్స్ ఉంది. సో బయట క్లినిక్స్కి మనకి ఏంటి డిఫరెన్స్? అంటే క్లయింట్స్ ఇక్కడికి ఎందుకు రావాలి అనేది మాకు ఒకసారి చెప్పండి. ట్రీట్మెంట్తో పాటు అంటే జెన్యూన్గా చెప్తాను రిజల్ట్ ఏంటి, ఎంతవరకు మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ట్రస్ట్, ఐ థింక్ అదొకటి చెప్పగలను. బికాస్ ఈ 25 yearsలో ఇంతమంది పేషెంట్స్ నా దగ్గరికి ఇంకా ఉన్నారు, ఇంకా వస్తున్నారు వెతుక్కుంటూ, అంటే అదొకటే రీజన్ అని నేను అనుకుంటాను. ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి మ్యామ్? అమీర్పేట్ అండ్ బంజారా హిల్స్. ఓకే. సో అంటే మొత్తం వాట్ ఎవర్ ట్రీట్మెంట్స్, స్కిన్ ట్రీట్మెంట్స్ స్టార్టింగ్ ఫ్రమ్ విటిలిగో, సోరియాసిస్ నుంచి వాళ్ళకి హెయిర్ ఫాల్, ఆండ్రోజెనెటిక్ ఎలపీషియా వరకు అన్ని రకాల ట్రీట్మెంట్స్ అవైలబుల్. ఇప్పుడు విటిలిగో ఇవి కూడా చాలా బాధపడుతూ ఉంటారు వైట్ ప్యాచెస్. సో దానికి కూడా మా దగ్గర లేజర్ ఉంది, ఎగ్జైమర్ లేజర్, తర్వాత సర్జరీస్ ఉన్నాయి విటిలిగోకి, స్కిన్ గ్రాఫ్టింగ్, తర్వాత మెలనోసైట్ ట్రాన్స్ఫర్, అంటే ఓన్లీ
ఇప్పుడు పెద్ద ప్యాచ్ ఉంది అనుకో, అంత పెద్ద స్కిన్ తీసి వేయలేము కదా. అవును. సో దానికి నాన్ కల్చర్డ్ మెలనోసైట్ ట్రాన్స్ఫర్ అని చిన్న ఇంత స్కిన్ తీస్తాం, 1/10 ఆఫ్ స్కిన్ తీసి దానిలోంచి మెలనోసైట్ సెపరేట్ చేసి అవి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో దాంతో పిగ్మెంటేషన్ వస్తుంది. సో ఈ ట్రీట్మెంట్స్ కూడా అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయి. కన్సల్టేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది మ్యామ్? అంటే దే కెన్ మావి అమీర్పేట్ అండ్ బంజారా హిల్స్ బ్రాంచెస్ ఉన్నాయి. సో ఫోన్ నెంబర్స్, సో దే కెన్ కాల్ అండ్ దే కెన్ కాంటాక్ట్. సో 24/7 ఐఎమ్ అవైలబుల్. ఎందుకు అంటే ఆన్ కాల్. సో ఆఫ్టర్ ప్రొసీజర్ వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే ఒక్కొక్కసారి టెన్షన్ పడిపోతూ ఉంటారు, ఇది నార్మలా కాదా అని వాళ్ళకి డౌట్ వచ్చేస్తూ ఉంటుంది. సో ఆల్వేస్ వీఆర్ అవైలబుల్ 24/7. సో వాళ్ళు కాల్ చేయొచ్చు ఎనీ టైమ్, దే కెన్ టేక్ అపాయింట్మెంట్ and they can come. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా ఇన్ఫర్మేషన్ మాకు షేర్ చేశారు అండ్ చాలా విషయాలు కూడా మేము తెలుసుకున్నాం. Thank you. థ్యాంక్ యూ మ్యామ్.